మా కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారు ఎలా అంటే గడప గడపకు కౌన్సిలర్ అని ఒక ప్రోగ్రామ్ ద్వారా మా ఇంటికి రావడం జరిగింది. సమస్య మీది పరిష్కారం నాది అనే కాన్సెప్ట్ తో వచ్చారు. ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో సమస్య ఉంటదండి. ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. ఆ సమస్యను పట్టించుకునే వాళ్ళు ఇంటి పెద్ద అవుతుంది. కానీ మా వార్డులో ఎలా అంటే మా వార్డు పెద్ద అయ్యారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఎలా అంటే ప్రతి ఇంట్లో ఎన్ని సమస్యలు, ఆధార్ కార్డు దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్న సమస్యలన్నీ ఇందులో చెప్పారండి. ఏ సమస్యలు ఉన్నాయి, ఆధార్ కార్డు విషయం కావచ్చు, మా పిల్లల సర్టిఫికేట్స్ విషయమో, ఇంకోటి మా మెయిన్ గా నా సమస్య వచ్చేసి మా ఇల్లు మొటేషన్ అండి. మా ఇల్లు మొటేషన్ చేయించుకోవాలన్నట్టు అసలు యాక్చువల్గా మా ఆయన కూడా ఎంప్లాయ్, కానీ తన వర్క్ లో పడి మన ఇంటి సమస్య పట్టించుకునే విధంగా తయారయ్యారు. ఇప్పుడు మా వార్డులో కౌన్సిలర్ వచ్చేసి మీ సమస్య నాకు చెప్పండి అంటే లాస్ట్ టైం నేను చెప్పాను. ఎలా అంటే ఏమేం కావాలి ఏంటి అని పాపం 4 సార్లు వాళ్ళే నన్ను అడిగారు, ఇంకెప్పుడు వస్తారు మీరు నా దగ్గరికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు, ఇందులో ఏమేం కావాలి, ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా మీకంటూ ఒక పని చేసుకోగలగాలంటే ఇన్ని సర్టిఫికేట్స్ అవసరం, ఇది అవసరం, మా మెంబర్ని మీ ఇంటికి పంపిస్తాం, మీరు నాకు అవన్నీ ఇస్తే మీకు సర్టిఫికేట్ మీ ఇంటికి వచ్చేలా చేస్తామని నాకు హామీ ఇచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు తీసుకురాక మళ్ళీ వెళ్ళాక పాన్ కార్డు అంటారు. ఒక 1 వీక్ తిరగాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్నగా ఒక ఆఫీస్కి వెళ్తుంటే. సో ప్రతిదీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, నాకే కావాలి, ఏమేమి అవసరం, నా జిరాక్స్లు ఏం అవసరం, ప్రతిదీ క్లుప్తంగా రాయడం వల్ల ఏంటంటే మాకు ఇవి అవసరం, నాకే కాదు ఈ పేపర్ దాచిపెట్టి నా ఫ్యూచర్లో నా పిల్లలు కూడా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి, ఒక రోజులో పని అయిపోయేలాగా. అలా మహా సహకరించారు. చాలా సంతోషంగా ఉందండి నాకు. అదే ఇంటి మొటేషన్ అని చెప్పాను కదండి. ఈ ఇంటి మొటేషన్ గురించి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో త్వరలో ఆ సమస్య కంప్లీట్ అవుతుందని తన హామీ ఇచ్చారు. నాకు సంతోషంగా ఉందండి. అదొకటి అయిపోతే ఏంటంటే హౌస్ ట్యాక్స్ మొత్తం మేము ఒక్కళ్ళం బర్డెన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొటేషన్ లేకపోవడం వల్ల పాత ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది కదా. మెయిన్ గా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను. దానికి సొల్యూషన్ దొరుకుతాను హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను.